ఏపీలో రాజకీయం అంతా కూడా ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థని చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకించటం కానీ ఇవంతా చేశాడో దాన్ని రాజకీయంగా తనకి అనుకూలంగా కూడా వైసీపీ మార్చుకోగలిగింది. మొన్నటికి మొన్న ఎలక్షన్ కమిషన్ ఎప్పుడే వాలంటీర్లని పెన్షన్ల పథకాలు అంటే సంక్షేమ పథకాల పంపిణీ నుంచి తొలగించాలి, వాళ్ళకి ఆ పనులు అప్పగించకూడదు అని ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చిందో దానిని ఆసరాగా తీసుకొని ఈ పెన్షన్ల వ్యవహారం మొత్తం కూడా రచ్చరచ్చ జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం ఫిర్యాదు చేయటం వల్లే ఎన్నికల కమిషన్ ఈ విధంగా చేసింది అనేదైతే మొత్తం ప్రొడక్ట్ చేయటంలో అయితే వైసీపీ నాయకులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి అంటే ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు వాలంటీర్లని స్వచ్ఛందంగా రాజీనామాలు చేయించి తన ప్రచారానికైతే వైసీపీ వాడుకుంటుంది. ఇప్పుడు ఎన్నికల ఏజెంట్లుగా కూడా అంటే బూత్ లెవెల్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లనే ఉపయోగించే పరిస్థితి అయితే ఇప్పుడు వైసీపీకి ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ప్రతివాడు ఎవరు లబ్ధి పొందారు, ఎవరు వైసీపీ క్యాండిడేట్, తర్వాత టీడీపీ వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా అంటే గ్రామ లెవెల్లో మొత్తం కూడా గ్రామ స్థాయిలో అన్ని వ్యవహారాలు కూడా వాలంటీర్లకు తెలుసు. కాబట్టి ప్రతి 50 ఏళ్ళకి కూడా ఒక వాలంటీరు పనిచేస్తాడు. కాబట్టి వాళ్ళందరినీ కూడా పార్టీ కార్యకర్తలుగా చురుకైన కార్యకర్తలుగా ఇప్పుడు చలామణి చేస్తున్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లందరికీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు అంటే ఆ ప్రాంతంలో ఉండే నాయకులు కానీ వాళ్లే జీతాలు ఇస్తూ ఈ 2-3 నెలల్లోకి వాళ్ళని మెయింటైన్ చేసి తరువాత రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని విధుల్లోకి తీసుకుంటాను అని జగన్ ప్రకటించడం అయితే కీలకంగా మారింది. అయితే ఇదంతా కూడా రివర్స్లో వచ్చేటప్పటికి వాలంటీర్ల వ్యవహారంలో తెలుగుదేశం కూడా తన వైఖరిని మార్చుకుంది. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థని మొత్తం కూడా తీసేసే ఉద్దేశం మాకైతే లేదు అని స్పష్టంగా ఎప్పటి నుంచో కూడా తెలుగుదేశం చెప్తోంది. వాళ్ళకి ఈరోజు అంటే ఉగాది నాడు మొత్తం కూడా వాలంటీర్లకి 5,000 కాదు 10,000 జీతం ప్రకటిస్తానని చంద్రబాబు ఇవ్వటం అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాంతోపాటు వాలంటీర్ల వ్యవస్థను తొలగించము, వాలంటీర్ల ప్రభావం ఉంటుంది అనే దాని మీద అంటే ఈ తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ ఇదంతా కూడా వాలంటీర్ల వ్యవస్థను ఒప్పుకున్నట్టేగా భావించారు. దాంతో ఈ 2 పార్టీల మధ్య ట్వీట్ వారు కూడా నడుస్తుంది. దీంట్లో వీళ్ళు చంద్రబాబు నాయుడికి జగన్కి చంద్రబాబు నాయుడికి తర్వాత పవన్ కళ్యాణ్కి మోడీకి కూడా థ్యాంక్స్ చెప్తూ వైసీపీ ట్వీట్ చేయటం అయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయంగా చెప్పొచ్చు. అయితే ఈ మొత్తం మీద వాలంటీర్ల చుట్టూయే ఇప్పుడంతా రాజకీయం నడుస్తుంది. అంటే పెన్షన్లు ఆగిపోయి పెన్షన్ల కోసం గ్రామ సచివాలయాలకు వెళ్లాల్సిన వృద్ధులు వెళ్లాల్సి రావడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా ఒక మేజర్ ప్రచారాస్త్రంగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలి, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంటు, పోలవరం ఇవన్నీ కూడా సమస్యలన్నీ ఏపీకి విభజన సమస్యలు ఇవన్నీ ఉన్నా కూడా ఈ అన్ని సమస్యలు కూడా మరుగున పడిపోయినాయి. అన్ని పార్టీలు కూడా వాలంటీర్ల చుట్టూ తిరుగుతూ మొత్తం కూడా ఓట్లని క్యాష్ చేసుకోవటానికైతే ప్రయత్నిస్తున్నాయి. ఏవైనా సరే ప్రజలు మొత్తం ఏపీకి విభజన సమస్యలు కానీ మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.